brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నిర్వహించే సీఎం సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇవాళ కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సు నిర్వహించనున్నారు. భూభారతి పోర్టల్, ఇందిరమ్మ ఇళ్లపై చర్చించనున్నారు. తాగునీటి పథకాలపైన కలెక్టర్లు అధికారులతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు భూభారతి ప్రారంభం కానుంది. జూన్ 2 లోపు 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. పోర్టల్ పై అవగాహన కోసం మండలాల్లో సదస్సులు నిర్వహిస్తారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు జరగనున్నాయి. ఈ నెల 16 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 22 వరకు జపాన్ లో పర్యటిస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు జపాన్ కు వెళ్లనున్నారు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు. తెలంగాణలో ఇవాళ ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల కానుంది. జీవోను విడుదల చేయనుంది కేబినెట్ సబ్ కమిటీ. ఉదయం 11 గంటలకు కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. జీవో తొలి కాపీ సీఎం రేవంత్ కి ఇవ్వనుంది కమిటీ. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి. తెల్లవారుజామున తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు అన్నా లెజ్నోవా. హైదరాబాద్ నుంచి తిరుమల వచ్చిన లెజ్నోవా గాయత్రి సదనంలో డిక్లరేషన్ పై సంతకం చేశారు. నిన్న వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని తలనీలాలు సమర్పించారు. ఎస్ఎల్బీసీ ఛానల్లో 52వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. మిగతా 6గురి ఆచూకీ ఇంకా లభించలేదు. టీబీఎం మిషన్ శకలాల తరలింపు కొనసాగుతోంది. మట్టి తొలగింపును వేగవంతం చేశాయి రెస్క్యూ టీమ్స్. కోనసీమ జిల్లా గొంది గ్రామంలో పిడుగులు పడ్డాయి. కొబ్బరి తోటల్లో పిడుగుపడి మంటలెగిసిపడ్డాయి. కొబ్బరి చెట్లు కాలిపోయి ఇళ్ల పైకప్పులు మంటలు వ్యాపిస్తూ ఉండడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించడంతో మంటలను అదుపు చేశారు సిబ్బంది. నిర్మల్ జిల్లాలో భక్తుల విజ్ఞప్తి మేరకు బీజాక్షరాల కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు వేదభారతి పీఠం వ్యవస్థాపకులు వేద విద్యానందగిరి. వేద పాఠశాలలో వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా భక్తులతో నూతన కమిటీ ఏర్పాటైంది. నోటి మీద బీజాక్షరాలు రాసే విషయంలో ఆధారం ఎక్కడా లేనందున బీజాక్షరాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించింది కమిటీ. ఈ కమిటీ సూచనలకు కట్టుబడి ఉంటానని వేద విద్యానందగిరి తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో గాలి దుమారం చెలరేగింది. భారీ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పగలంతా ఎండ, ఉక్కపోతతో సతమతమైన జనం రాత్రి వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందారు. అయితే చెట్లు కూలిపోయేలా భీకరంగా గాలులు వేయడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. కాకినాడ, రాజమండ్రిలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో చిరుజల్లులు పడ్డాయి. సాయంత్రం వరకు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఒక్కసారిగా వాతావరణం మారడంతో సేదతీరారు. రాజమండ్రిలో కురిసిన వర్షానికి పలు చోట్ల డ్రైనేజీలు పొంగి రోడ్లపై వరద నీరు చేరింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం కోవూరు మండలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కానీ సాయంత్రానికల్లా నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్మేసి బలమైన గాలులు వీచాయి. భారీ ఎదురుగాలులకి రోడ్లపై ఉన్న వాహనాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు అన్ని ఎగిరి చిందరవందరగా పడ్డాయి. గాలి దుమారం చెలరేగటంతో స్థానికులు భయపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వడగళ్ల వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులు వీయడంతో చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తిరువూరు పట్టణంలో అంధకారం అలుముకుంది. అకాల వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. రైతన్నలు ఆందోళనతో ఉన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో వడగండ్ల వాన కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వడగండ్ల వానతో ప్రజలు రోడ్డు మీదకి వెళ్లాలంటే భయపడిపోయారు. 30 నిమిషాల పాటు గులకరాళ్ల సైజులో వడగండ్లు కురిశాయి. తెనాలి ప్రాంతంలో చాలా ఏళ్ల తర్వాత వడగండ్ల వాన కురవడంతో చిన్నారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు, పొదిలి పరిసర ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో ఒంగోలులో కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. పొదిలిలో పలు చోట్ల రేకుల చెట్లు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. చెట్ల కొమ్మలు విరిగిపడి కార్లు, ట్రాక్టర్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం కురిసింది. లింగంపేట, సెట్పల్లి, అయ్యపల్లి, పర్మల్ల గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ రాళ్ల వర్షం కురిసింది. పలుచోట్ల కల్లాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. చాలా చోట్ల వరి పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. జనగాం జిల్లాలో రాళ్ల వాన దంచుకొట్టింది. వేసవిలో ఎండలు ఠారెత్తేస్తున్న క్రమంలో ఈ వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించింది. కానీ కొద్దిసేపటికే కురిసిన రాళ్ల వానతో జిల్లాలోని పలు గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన వరి పైర్లు నేల కొరగ్గా, మామిడికాయలు నేల రాలాయి. జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తంలో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. తనకు మంత్రి పదవి ఇస్తానంటే జానారెడ్డి అడ్డుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటి అని ప్రశ్నించారు. సమర్థత ఉన్న నాయకులకే మంత్రి పదవి ఇవ్వాలన్నారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నుండి సినీ పరిశ్రమ ఏపీకి తరలి రావాలి అన్నారు మంత్రి కందుల దుర్గేష్. స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్ థియేటర్స్ ఏర్పాటుకు రాయితీతో కూడిన స్థలాలు కేటాయిస్తామన్నారు. సినిమాలు నిర్మించే సంస్థలకు రాయితీలు కూడా ఇస్తామన్నారు. టీటీడీ గోశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు హోంమంత్రి అనిత. గోవుల మృతిపై భూమన అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించిన భూమనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో టీటీడీ ఖజానాను దారి మళ్లించి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ ఫోటోపై బీజేపీ నేత షహజాద్ పూనావాలా విమర్శలు గుప్పించారు. బెంగాల్ తగలబడుతుంటే టీ తాగుతూ ఫోటోలా అని పూనావాలా ప్రశ్నించారు. హిందువులపై దాడులు జరుగుతుంటే తృణమూల్ నేతలు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమాతో దర్శకుడిగా మారిన బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడా మరో మూవీని రూపొందించే ఆలోచనలో ఉన్నారు. ఈసారి ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఓ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొన్ని రోజుల నటనకి బ్రేక్ ఇచ్చి దర్శకత్వం మీద ఫోకస్ చేయాలని భావిస్తున్నారు. వన్డేలో బ్యాటర్ల ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా ఓ కీలక మార్పు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 10 ఏళ్లకు పైగా కొనసాగుతున్న 2 కొత్త బంతుల పద్ధతిని ఐసీసీ పక్కన పెట్టే అవకాశాలున్నాయి. జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో బెంగళూరు ఘన విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ పై ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ మెరుపులకి తోడు విరాట్ కోహ్లీ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ తో 176 పరుగుల ఛేదనని ఆ జట్టు 17.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు సీజన్ లో తొలి షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్ లో ఆ జట్టు 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ, రికల్టన్, సూర్యకుమార్ యాదవ్ రాణించారు. ఛేదన్లో ఢిల్లీ లక్ష్యానికి దగ్గరకు దాకా వచ్చి 19 ఓవర్లలో 195 పరుగుల వద్దే ఆగిపోయింది. కరణ్ నాయర్, పోరెల్ పోరాడినా ఆఖర్లో ముంబై బౌలర్లు రాణించడంతో క్యాపిటల్స్ కు తొలి ఓటమి తప్పలేదు.